చేతులలో ఏమీ లేకపోవడం వల్ల కంప్లీట్ గా సెంట్రలైజ్ చేసేసి అన్ని కూడా సిసిఎల్ఏ స్థాయిలో పెట్టడం వల్ల ఈరోజు పబ్లిక్ కి ఇబ్బంది అవుతుందే తప్ప దాంట్లో రెవెన్యూ ఉద్యోగులు మాత్రం దాన్ని సక్సెస్ చేయడానికి చాలా కృషి చేయడం జరిగింది సార్. ఇదే సిస్టమ్ ని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చూసారు సార్. కాకపోతే వాళ్ళు అక్కడ ఎలవ్ చేయలేదు సార్, వాళ్ళ దానికి అసలు కోఆపరేటే చేయలేదు సార్. కానీ ఇదే మన విఆర్ఓలు పాపం ఈ సిస్టమ్ ని కనుక మనం మంచిగా చేస్తే వాళ్ళ ఉద్యోగాలకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయో పోతాయో అన్న డౌట్ లో ఉన్నా కానీ పాపం వాళ్ళు సక్సెస్ఫుల్ గా రాత్రి పగలు కష్టపడి పనిచేసింది సార్. సింగిల్ రూపీ కూడా మనకు ధరణిలో బడ్జెట్ రాలేదు సార్. అయినా కానీ మనం ప్రైవేట్ ఇంటర్నెట్ సెంటర్స్ లో కూర్చొని ఇదంతా కూడా పని మనం చేయించడం జరిగింది. కానీ ఈ రోజు లాస్ట్ కి వాళ్ళకి వచ్చిన బహుమతి వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పోయి వేరే డిపార్ట్మెంట్ లోకి పోయింది సార్. వేరే డిపార్ట్మెంట్ లోకి పోయినా అక్కడ వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ లో ఏదైనా పని ఉంది, నిజంగానే అక్కడ ఏదైనా పనికొచ్చే పని ఉంది, వాళ్ళకి వాళ్ళ వల్ల ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏమన్నా ఉపయోగపడుతుంది అంటే వేరే విషయం సార్. కానీ వాళ్ళందరికీ కూడా ఎవరికి ఏ పని లేదు సార్. మీరు కావాలంటే ఒక్కసారి రివ్యూ చేయండి సార్. చాలా డిపార్ట్మెంట్స్ లలో మన వాళ్ళు ఊరికనే వస్తున్నారు సార్. వాళ్ళకి ఏం చేయడానికి కూడా అక్కడ పని లేదు. అదే మన డిపార్ట్మెంట్ లో చాలా పని ఉంది, మనం వాళ్ళు లేకపోవడం వల్ల కూర్చున్న దగ్గరనే చాలా పనులు, సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం కానీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వెరిఫికేషన్స్ కానీ ఎన్నో పనులు మనం ప్రాపర్ ఎంక్వైరీ లేకుండా కూర్చున్న దగ్గరనే ఏదో చేసి చేయాల్సిన పరిస్థితి. ప్రజలకు అప్పటికప్పుడు మనం లబ్ధి కలిగించాలి కాబట్టి ఒక ప్రత్యేక పరిస్థితిలో మనం కూడా బ్లైండ్ గా సర్టిఫికేట్స్ ఇచ్చేయడం జరుగుతుంది సార్. కాబట్టి ఆ విఆర్ఓస్ ని నిజంగానే మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కే ఇచ్చినట్టయితే నిజంగా ప్రతి ఒక్క పేద ప్రజలకే అది ఇబ్బంది అవుతుంది సార్. మన డిపార్ట్మెంట్ కన్నా ఎక్కువ ప్రజలకి ప్రభుత్వానికే అది మంచి పేరు తీసుకొస్తుంది. కాబట్టి ఈ యొక్క ఇష్యూని ఖచ్చితంగా మీరు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. అలాగే మెయిన్ గా బీఆర్ఎస్ అందరూ కూడా సార్ చాలా మంది వాళ్ళకి మనం రెగ్యులరైజ్ చేయడం జరిగింది సార్. రెగ్యులరైజ్ చేసిన తర్వాత కూడా వాళ్ళల్లో చాలా మంది 61 years ఏజ్ అబోవ్ వాళ్ళు, అంటే 55 to 61 years ఏజ్ లో ఉన్న వాళ్ళకి కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారు వాళ్ళని కూడా వాళ్ళ వారసులకి కంపాషనెట్ అపాయింట్మెంట్ కింద ఇస్తామని చెప్పి ఆ రోజు వాళ్ళు ప్రామిస్ చేశారు సార్. కానీ ఈ రోజు వాళ్ళెవ్వరికి కూడా ఈ రోజు అట్లాంటి ఆర్డర్స్ ఏం అందక వాళ్ళందరి పరిస్థితి కూడా ఘోరంగా ఉంది సార్. అంటే కొంతమంది ఏమో రెగ్యులరైజ్ అయిపోయి హ్యాపీగా ఉన్నారు, కొంతమంది ఏమో వాళ్ళకి అసలు జీతాలు రాకుండా ఇబ్బంది పడుతున్నారు, ఇంకొంతమంది పాపం ఇవాళ జాయిన్ అయ్యారు, రేపు రిటైర్ అయిపోయింది సార్. 61 years కి ఈరోజు జాయిన్ అయ్యారు సార్. 2 రోజులు 3 రోజుల వ్యవధిలో రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అయితే వాళ్ళకి బదులుగా వాళ్ళ వారసులకి కనుక మనం అపాయింట్మెంట్ ఇచ్చినట్టయితే మనకు కూడా డిపార్ట్మెంట్ లో కొంచెం యంగ్ టీం ఉంటుంది, చాలా వరకు మన సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. అయితే అంటే చాలా రోజుల నుంచి మేము సమస్యలతో తల్లాడుతున్నాం కాబట్టి మీరు కనిపించగానే కొత్త సమస్యల లిస్టు మేము ముందర పెడుతున్నాం సార్. దాన్ని దయచేసి అన్యగా భావించద్దని చెప్పి కోరుకుంటూ నిజంగానే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేస్తూ నిజామాబాద్ జిల్లా వరకు ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ సార్, ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా ఒక సైనికుల్లా పనిచేసి ప్రభుత్వానికి మీకు అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.